రమేష్ టీం 2 పాయింట్లు. డెడ్ లైన్ తొక్కడం జరిగింది. లైట్స్ బాగా గీయండి, ఎంపైర్స్ కన్ఫ్యూజ్ కావద్దు. పిల్లలు యువకులు ఉడుకు రక్తంలో ఉన్నారు, గొడవకు దిగుతారు కాబట్టి ఎంపైర్స్ కరెక్ట్ చూసుకోండి. 2 కట్టెలు పెట్టుకోండి, ఎవరు గొడవ దిగుతారు నెత్తిన 2 కట్టెలు. నందికొట్టు నుంచి ఓకే ఎగురుతున్నాడు. రైడర్ అవుట్. నందికొట్టు నుంచి వచ్చాడు పాపం రైడింగ్ చేయాలని. బలవరమైన ఒక్క దెబ్బతో పట్టుకుంటే ఎంపైర్స్ డిసిజన్ డూ ఆర్ డై రైట్. వెరీ గుడ్ రాజా టీమ్, ఎక్సలెంట్ రైడ్. వావ్, రైడర్ సేఫ్ పాయింట్ రాజా టీమ్. అంత లాభం మంచి డబ్బు దబ్బుతే ఆడబడుతుంది కదా. ఓకే, రమేష్ తన టీం తరఫున కెప్టెన్ రమేష్ రైడింగ్ వెళ్ళాడు. అవతల రాజా టీం చాలా చక్కగా పట్టుకుంటున్నారు. రైడింగ్ వెళ్ళిన వాళ్ళందరినీ ఇంతవరకు ఎవరిని వదిలిపెట్టలేదు. కన్నా చాలా చక్కగా ట్యాకిల్ చేసి పెట్టుకున్నాడు. ఇప్పటికే 3 పెట్టుకున్నాడు అతను. వెరీ గుడ్ ట్యాకిల్. రైడర్ అవుట్, పాయింట్ రాజా టీం. స్కోర్ 6-2. రాజా టీం 6 పాయింట్లు, రమేష్ టీం 3 పాయింట్లు. రైడర్ సేఫ్. రమేష్ టీం చూస్తే ఇక బాగుందనిపించింది అందరికి. రైడర్ అవుట్, రైడర్ అవుట్, ఆల్ అవుట్. ఎక్సలెంట్ టీం పర్ఫార్మెన్స్ రాజా టీం. ఎవరికి ఎలాంటి గాయాలు దెబ్బలు తగలేదు. రైడర్ సేఫ్. ఓకే, నెక్స్ట్ రమేష్ టీం నుంచి గుండి వెంకట్. గుండి వెంకట్ వచ్చినాడు రైడింగ్. చూడాలి, పోయినసారి పట్టుకున్నారు ఈ టీం ఎలా ఉంటుంది, ఈసారి చూడాలి. తీసుకుని వెళ్తారా గుండి వెంకటయ్య మనమడు. 4 పాయింట్లు తీసుకొని వెళ్ళడం జరిగింది. గుండి మత్తయ్య మనమడు, గుండి వెంకట్. రైడర్ సేఫ్. గుండి వెంకట్, గుండి వెంకటి, వెంకటన్న ఎన్ని పేర్లు ఉన్నారు. అవుట్. ఎంపైర్స్ బాగా చూడండి. ప్లేయర్స్ చూడడానికి సన్నగా ఉంటారు కానీ వాళ్ళ ఆట ద్వారా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏందో తెలుస్తుంది. రైడర్ అవుట్, రైడర్ అవుట్, ఆల్ అవుట్. రాజా టీం ఈసారి ఆల్అౌట్ అయింది. పోయినసారి రమేష్ టీం ఆల్అౌట్ అయింది. ఈసారి కసితోని రాజా టీం ని ఆల్అౌట్ చేయడం జరిగింది. తన టీం ఆల్అౌట్ కావడానికి మొట్టమొదట 4 పాయింట్లు కోల్పోవడమే. స్కోర్ బోత్ ఈక్వల్ పాయింట్స్ ఉన్నాయి.